అమ్మా మీరు రోడ్డు మీద ఉన్నారేంటి నాన్న? భవిష్యత్తులో మా బతుకులు రోడ్డు మీదకే రాబోతున్నాయని దేవుడు ముందు నుంచే నిలబెడుతున్నాడురా. ఏంటి నా మాటలు? మీ అమ్మాయి ఏదో మాట్లాడాలనంటే ఇక్కడికొచ్చి ఎదురు చూస్తున్నాం. ఫోన్ చేస్తే సరిపోయేది కదా. దూరాన ఉండేటప్పుడు ఆ నరకం ఎటు అనుభవించాం. పక్కన ఉండి కూడా ఫోన్లో మాట్లాడుకునేంత దూరం ఎందుకని? చెప్పమ్మా. పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు నా ఇంట్లో అడుగు పెట్టాలి. పరిస్థితుల వలన ఆ అదృష్టం దూరమైంది. కనీసం కోడలొచ్చి ఇంట్లో దీపమైనా వెలిగిస్తే బావుంటుంది. అందుకే సాయంత్రం కోడల్ని తీసుకొని ఇంటికి రా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. అలా అంటావేంటి నాన్న? శాస్త్ర ప్రకారం ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరగాలి. కోడలు పగ తీర్చుకోవటానికి రమ్మంటే వస్తుంది కానీ దీపం పెట్టడానికి రమ్మంటే రాదని మీతో ఎలా చెప్పనమ్మా? ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి అలివేల్ని తీసుకొస్తావు కదా? అలివేల్తో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానమ్మా. మీ మామయ్య దృష్టిలో, నీ భార్య దృష్టిలో మేమెటూ చనిపోయాం. నీ దృష్టిలో అయితే బతికే ఉన్నాం కదా వెంకీ. అందరూ మా చావునే కోరుకుంటారెందుకో అర్థం కాదు. ఏంటి నా మాటలు? ఉన్న మాటలు మేం విన్న మాటలే వెంకీ. అలివేలు అలా చెప్పటం వెనుక ఓ కారణం ఉంది. తనన్న మాటల గురించి మీరు బాధపడకండి. తన అన్నదని కాదు గాని మా పరిస్థితి కూడా ఏ క్షణమో అన్నట్టుంది. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడద్దు. సాయంత్రం ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదండి. నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్టు మనం బాధ పెట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ బాధల్లోనే ఉన్నాడు. మరొకరు మోయగలిగేది అయ్యుంటే, మరొకరు తీసుకోగలిగేది అయ్యుంటే వెంటనే దించేసి ఇచ్చేసి దూరంగా పారిపోవాలన్నంత బాధల్లో ఉన్నాడు. కొత్తగా బాధపడడానికి ఇంకేముంది సుభద్ర? అలాంటిదేం లేదు నాన్న. రే నాన్న, నీ వయసును దాటొచ్చిన వాణ్ణి, నలుగురికి పాఠాలు చెప్పేవాణ్ణి. నాకు పాఠాలు చెప్పాలని ప్రయత్నించుకు. ప్రేమించిన మీ అమ్మను దక్కించుకున్న తర్వాత ఎన్నో బాధలు అనుభవించాను. అవన్నీ పెద్ద లెక్కలోకి రావు. ఒకవేళ మీ అమ్మని గనక నేను దక్కించుకోకపోయి ఉంటే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నట్టే నేను కూడా బాధపడుతూ ఉండేవాణ్ణేమో. నాన్న, ఎవరన్నా చూస్తే బాగుండదు. మీరు బయలుదేరండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనని భయపడే తల్లి బిడ్డలం. బహుశా ఈ లోకంలో మనం తప్ప ఇంకెవరు ఉండరనుకుంటాను. సరే సరే, నువ్వు బయలుదేరు.
చూడండి, మీరు వాడికి ధైర్యం చెప్పాల్సిన సమయం ఇది. జరిగిన దాన్ని పదే పదే గుర్తు చేసి వాడిని ఇంకా బాధ పెట్టకండి. పద్మావతిని వాడు ప్రాణంలా ప్రేమించుండొచ్చు, కానీ ఇప్పుడు వాడు కట్టిన తాళి అలివేలు మెడలో ఉంది. కష్టమైనా నష్టమైనా ఇక వాడి జీవితం అలివేలుతోనే. ఇంకోసారి మీరు వాడి ముందు జరిగిన పెళ్లి గురించి గాని పద్మావతి గురించి గాని మాట్లాడకండి. వాడి మనసుని బాధ పెట్టకండి. వాడికైన గాయానికి మనం మందు కావాలి కాని మరింత బాధని కలిగించే మంట కాకూడదు. పదండి. మీరు బాధపడకూడదని నేను బాధపడకూడదని మీరు, ఇలా అందరూ బాధపడుతున్నాం. ఇన్ని రోజులు మావి దగ్గర నటించాను, ఇప్పుడు మీ దగ్గర కూడా నటించాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. రండి రండి పేర గారు, మీకోసం బాగా ఎదురు చూస్తున్నాడు. సర్పంచ్ గారింటికి సంబంధం తీసుకురావడం అంటే సామాన్యమైన విషయమా? కాస్త లేట్ అవుతుంది. పర్లేదు పదండి. రండి రండి. బావా బావా, పేర గారు వచ్చారు బా. మీరు ఎక్కడే ఉండండి, కూర్చోటికి వస్తాను. అలాగే. రండి, ఇలా కూర్చోండి కూర్చోండి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్తే, కూర్చోండి. అయ్యా, వారం రోజుల్లో పెళ్ళైపోవాలని మీరు చెప్పినా నేను చూసే సంబంధంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదయ్యా. చూడండి పేరయ్య గారు, ఆనవాయితీగా పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళిపోమని చెప్పండి. ఆ తర్వాత నిశ్చార్థం వగేరా అంటూ పెద్ద పట్టింపులు లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేసేస్తామని చెప్పండి. అదేమిట్రా రాముడు అలా అంటావు? అలివేలుకేమో అంగరంగ వైభవంగా చేసావు, మరి పద్మావతికేమో తూతూ మంత్రంగా చేస్తానంటావేంటి? బామ్మా, వాటన్నిటికీ నోచుకునే రాతదానికి లేదని ఒకసారి రుజువైంది కదా, చాలదా? మీరు ఫోటోలు చూపించండి. ఇదిగోండి అయ్యా. పద్దు, నీ కాబోయేవాడిని నేను సెలెక్ట్ చేస్తాను. నాన్న, ఆ ఫొటోస్ ఇవ్వండి. చూడమ్మా జానకి, ఈ ఫోటో ఎలా ఉందో చూడు. బామా, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు చూడు. రాముడు, ఈ అబ్బాయి బానే ఉన్నాడురా. ఏది నన్ను చూడండి ఉండే. ఆ? అవును బా, ఈ అబ్బాయి బాగున్నాడు బా. ఏది ఇవ్వండి, నేను చూస్తాను. దీని మొహానికి ఇంత మంచోడు అవసరం లేదు. ఏం బాగున్నాడు? తెల్లతోలుంటే సరిపోతుందా? పద్దు పక్కన మ్యాచ్ కావాలి కదా. నా కూతురు చెప్పిందే కరెక్ట్. ముందు అలివేలికి నచ్చాలి. అమ్మా అలివేలు, ఇది చూడమ్మా. ఇటువంటి నాన్న, నేను చూస్తాను. చూడమ్మా. ఈ దరిద్ర మొహోడైతే పద్దుకి బాగా మ్యాచ్ అవుతాడు. నాన్న, ఈ అబ్బాయి ఓకే అనుకుంటా. లేదమ్మా, అంకుల్లో ఉన్నాడు. ఫోటోలో ఉన్నట్టే ఉంటారా ఏంటి మావయ్య? బయట బాగుండొచ్చు కదా. ఆ? కోతులాడించుకునే వాళ్ళ ఉన్నాడే. అయితే దాని మొహానికి సరిపోతాడులే.
మరీ అంత పక్షపాతం చూపించకండి. నేనేమి పక్షపాతం ఉన్నోడికిచ్చి చేయాలనుకోవట్లేదు కదా. చేసుకోబోయేదాని అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదరా. ఆ? పద్మావతి అమ్మ పద్మావతి, పద్మావతి తొందరగా బయటికి రామ్మా. అక్కడే నిలబడ్డావేంటే, ఒకసారి ఇట్రా. సరిపోయింది. ఈ అబ్బాయి మీద నీ అభిప్రాయం ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? నీకే మంచి సంబంధం చూస్తున్నావు. నచ్చాడో లేదో చూసి చెప్పు. పద్దు, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతాడు పద్దు. దానికి నచ్చినా నచ్చకపోయినా అతనితోనే దాని పెళ్లి. అయ్యో అయ్యో, ఏమిటమ్మా నువ్వు చేసిన పని? ఎంత పొగరే నీకు! పద్దు, ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేసావు? నేను ఆల్రెడీ చెప్పాను, సుభద్రత కొడుకు వెంకటేశ్వర్లు తప్ప మరొకరిని చేసుకోను అని. రా! కాదని బలవంతంగా చేయాలని చూస్తే కళ్యాణ మండపంలో మొన్న జరిగిందే మళ్ళీ జరుగుతుంది. ఏయ్! అలివేలు చేసుకున్న వెంకీనే మళ్ళీ ఇది చేసుకోవాలని కోరుకుంటుందంటే నేను అనుమానించినట్టు దీనికి దుర్బుద్ధే ఉంది. నేనెప్పుడైనా చెప్పేదొక్కటే, నా బావే నాకు కాబోయేవాడు. ఏయ్! నిన్ను చంపేస్తాను గాని వాడికిచ్చి మాత్రం నిన్ను చేయను. నువ్వవునన్నా కాదన్నా, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయితోనే నీ పెళ్ళి. గుర్తుంచుకో, కాదని ఎవరైనా అంటే నాలిక కోస్తా. ఏమిటమ్మా నువ్వు చేసిన పని? చాలండి తెచ్చిన సంబంధాలు, మీరు బయలుదేరండి. ఏంటమ్మా పద్దు, బావని వద్దనుకునే కదా అలివేలకిచ్చి చేసావు. ఇప్పుడు మళ్ళీ బావంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడవే. అనవసరంగా మీ నాన్నకెందుకు ఎదురు చెప్తావు? నువ్వు మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేస్తున్నావే పద్మావతి. చెప్తా నీ పని. అమ్మ పద్దు, నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? నువ్వు చేసే పనుల వల్ల మీ నాన్నకు నువ్వు ఇంకా ఇంకా దూరం అయిపోతావు అమ్మా. దయచేసి బావకి నచ్చే పనులు చెయ్యమ్మా. అర్థం చేసుకో తల్లి. మళ్ళీ బావా బావా అని అంటావేంటి పద్దు? అయ్యో అలివేలు, వాళ్ళందరి దగ్గర అబద్ధం చెప్పినా నీ దగ్గర మాత్రం నిజం చెప్పేస్తాను. నిజమా? ఏంటది? నా మనసు మారాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది కదా.
ఇప్పుడు అందరూ తొందరపడినట్టు నేను కూడా తొందరపడ్డానే అనుకో. మళ్ళీ చేసుకోబోయేవాడితో కలిసి ఉండలేక మళ్ళీ ఇంటికి వచ్చేస్తే లేనిపోని డిస్టర్బెన్సెస్ కదా. అందుకే తప్పించుకోవడానికి భావన అడ్డు పెట్టుకుంటున్నాను. ఏమనుకోకే. నేను కొట్టిన దెబ్బకి చీకట్లో ఏడుస్తూ కూర్చుని ఉంటుందనుకుంటే ఇలా చేస్తుందేంటి? వెంకీ దక్కలేదని మెంటలొచ్చుంటుంది. నన్ను బాధ పెట్టినందుకు ఇలా బాధపడాల్సిందే. నీ స్కెచ్లు నీకుంటే నా స్కెచ్లు నాకుంటాయి అలివేలు. ఆగు. రెండేళ్ల మధ్య ఏమీ లేనట్టు, బంధుత్వం చిట్టరిక ఉన్నట్టు నేరుగా ఇంట్లోకొచ్చేస్తున్నావేంటి? అది కాదు వదినా. వదినా వదినని వరసలు కలుపుకుని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? గోడచాటు నుండి తొంగి తొంగి చూసేదానికి, మా ఇంటి గేటు దాటి లోపలికి రావడానికి కాళ్ళు చేతులు వణుకు పుట్టేదానికి ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మిమ్మల్ని మా ఇంటికి పిలుద్దామని వచ్చాను వదినా. ఏంటి నువ్వు పిలిచేది, మేం వచ్చేది? చూడు, పద్మావతి నా భర్తని బెదిరించి ఒట్టు వేయించుకుని గోరింటాకు ఫంక్షన్కి పెళ్లికి వచ్చేటట్టు చేసిందని నీ కోసం మా ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని అనుకోవద్దు. ఇప్పుడు నీకెలాంటి పరిస్థితి ఉందో పద్మావతికి కూడా అలాంటి పరిస్థితే ఉంది. అర్థమవుతోందా? ఒసే ఒసే, నిన్నటి వరకు సుభద్ర బలరాముడి చెల్లెలు మాత్రమే, కానీ ఈ రోజు నుంచి అది ఈ ఇంటి వియ్యపురాలు కూడా. అది నీకు అర్థమవుతుందా? ఆ నాకర్థమవుతోంది, కానీ నా భర్తకి అర్థం కావడం లేదు. ఈ మాటలు నువ్వెళ్ళి చెప్తావో లేకపోతే బియ్యంకురాల్ని చెప్పమంటావో నీ ఇష్టం. ఎవరొకరు వెళ్ళి ఇదే మాటని నా భర్తకి చెప్పండి. ఏంటి ఇద్దరు ఆలోచిస్తూ ఇక్కడే నిలబడ్డారు? మీ ఇద్దరిలో ఎవరొకరు వెళ్ళి చెప్పండి. వదినా, కోడలతో ఇంటి దీపం వెలిగించాలి. అందుకే పిలిచి వెళ్దామని వచ్చాను. నేనే వద్దడం లేదే. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి వెంకీ నా కొడుకు, అలివేలు నా కోడలు అని ధైర్యంగా చెప్పి తీసుకెళ్ళు. నేనేం అడ్డుపడటం లేదు. అంతేగాని దొంగలా వచ్చి వాళ్ళని దొంగలని ఇంటికి తీసుకెళ్లకు. అన్ని కార్యాలు శాస్త్ర ప్రకారమే కాదు. నా భర్తని మోసం చేయకుండా నిజాయితీగా ధైర్యంగా తీసుకెళ్ళు. జానకి, అన్నీ తెలిసిందానివి, నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగే? పాపం, కొత్త కోడలి చేత దీపం వెలిగించుకోవాలనే ఆశ దానికి మాత్రం ఉండదా? మీరెన్ని చెప్పినా సరే నా కూతురు దీనింట్లో అడుగు పెట్టదు కాక పెట్టదు. అర్థమవుతోందా?
అతని అన్నన్ని మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డా వెంటాలి వేలు వెళ్ళి అలా మాట్లాడొద్దని చెప్పు.